హలో అందరికీ, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ముచ్చట్లు. ఏంటి వీడియో స్టార్టింగ్లో అందరు డాన్స్లు వేస్తున్నారు అనుకుంటున్నారా? చెప్తున్నా అక్కడికే వస్తున్నా. వాటర్ చేంజ్ అవ్వడం వల్ల నా గొంతు పోయిందనమాట. కొంచెం ఈ వీడియోకి నా గొంతు విషయంలో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అయితే ఊరు వెళ్తున్నామని చెప్పేసి అని షార్ట్స్లో చెప్పాను కదా. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఫంక్షన్కి వచ్చామన్నమాట. ఇది ఏం ఫంక్షన్ అంటే పుట్టెల ఫంక్షన్. ఈ ఫంక్షన్ తెలంగాణలో చాలా కామన్ అనమాట. చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఈ ఫంక్షన్ అయితే చేస్తారనమాట. పుట్టెల ఫంక్షన్ అని అంటే ఏం చేస్తారంటే అమ్మమ్మ తాతయ్య వాళ్ళు మనవళ్ళకి మనవరాళ్ళకి పట్టు బట్టలు, పట్టు పంచాలు, పట్టు లాంచీలు, పట్టు చీరలు ఇవన్నీ తీసుకొస్తారనమాట. స్వీట్స్ కొందరు పెట్టే వాళ్ళైతే కొంచెం స్తోమతకు తగ్గట్టుగా బంగారం పెడతారు, డబ్బులు ఇస్తారు, అట్లా అనమాట. ఇంకా ఉన్నవాళ్ళు ఉన్నంతలో చేసుకుంటారు. సో ఉంటే కనుక మంచిగా ఇట్లా పెద్దగా ఫంక్షన్ చేసుకుంటారు, లేదంటే ఇంట్లోనే సింపుల్గా ఈ పుట్టల ఫంక్షన్ అయితే చేసుకుంటారనమాట. సో అక్క వాళ్ళు అయితే ముందు రోజు ఇట్లా హల్దీ సెలబ్రేషన్స్ అని పెట్టుకున్నారనమాట చిన్నగా. సో హల్దీ ప్రిపరేషన్స్ అన్నీ అవుతున్నాయి అనమాట. ఈలోపు మేము కూడా కొంచెం వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. ఇంకా వెళ్ళగానే భోజనాలు చేసేసి హల్దీకి అరేంజ్మెంట్స్ అయితే చేసుకున్నాం అనమాట. ఈ మధ్యకాలంలో హల్దీ ఫంక్షన్ అనేది చాలా కామన్ అయిపోయింది కదా. ఏ చిన్న ఫంక్షన్ జరిగినా హల్దీ ఫంక్షన్తోనే స్టార్ట్ అవుతుంది. అదేనండి మన భాషలో పసుపు పెట్టడంతోనే కదా ఏ ఫంక్షన్ అయినా స్టార్ట్ అయ్యేది. సో పిల్లలిద్దరికి కూడా పసుపు రాసి అక్షంతలు వేసి వాళ్ళిద్దరికి అయితే ఇంకా మంగళ స్నానాలు అయితే చేయించారనమాట అందరూ కలిసి. చూడండి మా ఫ్యామిలీ మొత్తం అందరి ఫేసెస్లో ఎంత హ్యాపీ ఉందో, ఎంత సంతోషంగా వెలిగిపోతున్నారో కదా. సో ఇదనమాట, ఇట్లా ఉంటుంది మా ఫ్యామిలీ అంతా ఒక్క చోట కలిస్తే. హడావిడి అనమాట. సో వాళ్ళిద్దరికి అయితే కూడా పసుపు రాయడం అయిపోయిన తర్వాత పిల్లలందరినీ కూడా ఇట్లా గ్రూప్ పిక్చర్స్ తీసామన్నమాట. ఇంకా చిన్న పాపని కూడా ఇట్లా సింపుల్గా కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇంకా వాళ్ళిద్దరికి అయితే మంగళ స్నానాలు అయితే స్టార్ట్ చేశారనమాట. తెలంగాణ అంటేనే సెలబ్రేషన్ అంటేనే తెలంగాణ అన్నట్టు ఉంటుంది అబ్బా మా దగ్గర ఫంక్షన్లు. మీరు నమ్మినా నమ్మకపోయినా మేమందరం ఒక చోట కలిసినామంటే ఫుల్ అల్లరి డాన్స్లు, అల్లరి డీజే ఇదే ఉంటుంది. సో వీళ్ళిద్దరికి మంగళ స్నానాలు చేయించిన తర్వాత అసలు లొల్లి నెక్స్ట్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఎప్పుడెప్పుడు ఈ ఫంక్షన్ కంప్లీట్ అవుతుందో, ఎప్పుడెప్పుడు వీళ్ళందరూ హోలీ ఆడాలా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఫంక్షన్ కనే కాదు, పెళ్ళిళ్ళకి కానీ పెళ్లి కూతురు చేసినప్పుడు కానీ ఇట్లా హల్దీ ఫంక్షన్స్ చేసుకుంటాం కదా. ఇంకా హల్దీ ఫంక్షన్ అయిన వెంటనే ఇంక అందరు ఇట్లా వాటర్ పోసుకోవడం, హోలీ ఆడడం ఇదే పని అనుకోండి. ఇంకా ఇది సరిపోదు అన్నట్టు రంగులు, చెంకి ఇవన్నీ పూసుకుంటారు. ఆ రోజు ఇంకా రచ్చ అనమాట. చూడండి ఆల్మోస్ట్ అందరు ముద్ద అయిపోయారు, ఫుల్గా తడిసిపోయారు. అసలు ఆ రేంజ్లో హోలీ ఆడుతున్నారు. హోలీ అంటే హోలీ పండుగ మాత్రమే చేసుకునేది కాదండి. మా తెలంగాణలో ఎప్పుడు అందరు నలుగురు ఒక చోట కలిసిన ఇలా ఎంజాయ్మెంట్ చేసుకొని దొరికిన రంగులన్నీ పూసుకొని దొరికిన నీళ్ళన్నీ పోసుకొని ఎంజాయ్మెంట్ చేయడమే హోలీ మా భాషలో. మా ఫ్యామిలీలో మాత్రం ఎంటర్టైన్మెంట్కి మాత్రం అసలు కొదవ ఉండదబ్బా. ఎంతసేపు అల్లరి. చూడండి ఒక్కొక్కరు ఏ రేంజ్లో అల్లరి చేస్తున్నారో అసలు. ఇంకా హల్దీ ఫంక్షన్ అయిపోయి నైట్ మేము పడుకునేసరికి 1 గంట అయిపోయింది అనమాట. లేట్ నైటే అయింది. మళ్ళీ అయినా కూడా ఇంకా నెక్స్ట్ డేనే ఫంక్షన్ కాబట్టి వీళ్ళైతే పొద్దున్న 4 గంటలకైతే లేచారంట. మా అక్క వదిన వీళ్ళందరూ కూడా. సో వాళ్ళైతే ఇంకా నాన్ వెజ్లోకి అన్నిటికీ సరిపడగా ఉల్లిపాయలు, టమాటాలు ఇవన్నీ కూడా కట్ చేసి ఇస్తున్నారనమాట. మరోవైపు నాన్ వెజ్ సెక్షన్ వంటలన్నీ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. మరోవైపు వెజ్ సెక్షన్ వంటలు కూడా కంప్లీట్ అవుతున్నాయి అనమాట. అందులో మనం చిన్నగా ఉడత సాయం ఏంటి అని అంటే వంకాయ కర్రీ చేస్తున్నాను, గుత్తొంకాయ మసాలా కర్రీ ప్లస్ పాలకూర పప్పు ఇంకా సాంబార్ అనమాట. ఇవైతే కొంచెం మనం చేద్దామని అనుకున్నాము. ఆల్రెడీ సాంబార్ ఒకరు చేసేసారు. ఇంకా పాలకూర పప్పు, ఈ గుత్తొంకాయ టాస్క్ అయితే మనకే అనమాట. సో నేనైతే ఇక్కడ గుత్తొంకాయ కర్రీ చేస్తున్నాను. అన్నట్టు మీలో ఎంతమందికి పుట్టల ఫంక్షన్ గురించి తెలుసో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది పుట్టల ఫంక్షన్ అంటే ఏంటి అని. పుట్టలు కట్టిస్తారు కదా. సో అది ఎంతమందికి తెలుసో మాత్రం కమెంట్ సెక్షన్లో తెలుసు అని చేయడం మర్చిపోకండి. సో నేనైతే ఇక్కడ గుత్తొంకాయ మసాలా కర్రీ చేస్తున్నాను అనమాట. మా పిల్లలు అయితే మంచిగా హ్యాపీగా ఆడుకుంటున్నారు. పిల్లలతోని ఎక్కువ మంది పిల్లలు ఉంటే వాళ్ళతో మంచిగా కలిసిపోయి ఆడుకుంటున్నారు అనమాట. కానీ ఒకప్పుడు మాత్రం వాళ్ళని తీసుకొని బయటికి వెళ్ళాలంటే చుక్కలు కనిపించేవి. అసలు ఎంతసేపు నేను మా హస్బెండ్ ఎత్తుకొనే ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం ఇంకా మంచిగా పిల్లలతో మింగిల్ అయిపోయి ఆడుకుంటున్నారు. ఇంకా వంటలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే మేము ఇట్లా రెడీ అయిపోతున్నాము. మేము రెడీ అయిపోయిన తర్వాత ఇంకా పాపని కూడా రెడీ చేస్తున్నాను అనమాట. కొంచెం లైట్గా మేకప్లు క్రియేట్ చేద్దామని ఈ రెడీ చేసే టాస్క్ అయితే మనకి ఇచ్చారనమాట. సక్సెస్ఫుల్గా తనని అయితే ఇట్లా రెడీ చేసినాను. బాగా రెడీ చేశానా లేదా కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా పుట్టల ఫంక్షన్ అయితే రెడీ అయిపోయిందనమాట. అంటే చిన్నపిల్లలిద్దరికీ కూడా అంటే పాపకైతే పట్టు చీర కట్టిస్తారు, ఇంకా బాబుకైతే కట్టుక పట్టు పంచ లాంచి ఇవన్నీ తీసుకొస్తారన్నాను కదా. సో దానికంటే ముందు వాళ్ళ తల్లిదండ్రులకి అంటే వాళ్ళ కూతురికి అల్లుడికి కూడా పట్టు బట్టలు ప్లస్ ఒడి బియ్యం కూడా తీసుకొస్తారనమాట. వాళ్ళిద్దరికి
పిల్లలకి కొత్త బట్టలు పెట్టేసిన తర్వాత వాళ్ళకైతే పుట్టింటి నుంచి ఒడిబియ్యం కూడా తీసుకొస్తారనమాట. ఆ ఒడిబియ్యాన్ని కూడా పోసి ఇట్లా మంగళహారతులు ఇచ్చి పాటలు పాడతారు. ఇంకా కూతురికి అల్లుడికి ఒడిబియ్యం పోసిన తర్వాత కూతురు కృతజ్ఞతగా వాళ్ళ అమ్మ నాన్నలకి కూడా ఇట్లా ఒడిబియ్యం అయితే పోస్తుంది అనమాట. సో వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇట్లా బట్టలు బియ్యం అయితే కూడా తీసుకొస్తుంది. సో అట్లా కొందరు వాళ్ళ ఇష్టం రిటర్న్ ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేకపోతే లేదు. కానీ ఇంకా అక్క అయితే వాళ్ళ అమ్మ నాన్నకి ఇద్దరికి కూడా ఇట్లా పట్టుబట్టలు తీసుకొచ్చి వాళ్ళకు కూడా బియ్యం అయితే పోసిందనమాట. సో వీళ్ళ ఫ్యామిలీ కూడా మొత్తం ఇంకా రెడీ అయిపోయి మళ్ళీ స్టేజ్ పైకి అయితే వెళ్తున్నారనమాట. పిల్లలు ఏ ఏజ్లో ఉన్నప్పుడు ఈ పుట్టూళ్ళలో ఫంక్షన్ చేస్తారో చెప్పలేదు కదా. అంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో, ఒక పాప 3 years, బాబు 5 years, అలా బాబు 5 years, పాప 7 years అట్లా ఉన్నప్పుడు అనమాట. లేదంటే కనుక 11, 13, 15, 11, 15, 13 అట్లా ఆడ్ నెంబర్స్ అనమాట. ఆడ్ నెంబర్స్లో ఉన్న ఇయర్స్లో ఉన్నప్పుడు అయితే చేస్తారనమాట. సో ఈవెన్ నెంబర్స్లో చేయకూడదు. అండ్ ఇద్దరికి కూడా అనమాట. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరు 13 years, ఒకరు 11 years అనమాట. వీళ్ళు ఇప్పుడు సేమ్ అట్లనే 13 years, 11 years. సో అట్లా ఈ ఫంక్షన్ అయితే చేస్తారనమాట. లేదంటే కనుక 9 years, 11 years, 13 years, 15 years ఇట్లా కూడా చేస్తారనమాట. సో ఆడ్ ఇయర్స్లో అయితే చేస్తారనమాట. సో పిల్లలిద్దరికి కూడా పట్టుబట్టలు పెట్టేసారు కాబట్టి నెక్స్ట్ అయితే వీళ్ళకు ఇంకా పళ్ళు, కొబ్బరి ఇవన్నీ కూడా పెడతారనమాట. మెయిన్గా అయితే పళ్ళు, 5 రకాల పండ్లు, స్వీట్స్ ఇవన్నీ కూడా పెడతారనమాట. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బొట్టు పెట్టి వాళ్ళకి 5 రకాల పళ్ళన్నీ పెట్టేసి ఓడి నింపుతున్నారు. దీన్ని పుట్టోళ్ళ ఫంక్షన్ అంటారనమాట. ఎక్కువగా ఈ సాంప్రదాయం అనేది బ్రాహ్మిన్స్ ఫ్యామిలీలో మనం ఎక్కువగా చూడొచ్చు. వాళ్ళ దగ్గర కూడా చేస్తూ ఉంటారు. ఇట్లా వాళ్ళకి ఏంటి అని అంటే పంచలు కట్టించే ఫంక్షన్ అని, లేకపోతే వాళ్ళకి జంజరం అని వేస్తారు కదా. సో అది అవన్నీ కూడా ఫంక్షన్స్ చేస్తూ ఉంటారనమాట. సో మా దాంట్లో కూడా ఈ పుట్టోళ్ళ ఫంక్షన్ అనేది చాలా కంపల్సరీ ఖచ్చితంగా చేస్తారనమాట ఫ్యామిలీలో. ఇట్లా పట్టుబట్టలు పెట్టిన తర్వాత మేనత్త మేనమామ ఉంటే కనుక వాళ్ళు కూడా బట్టలు తీసుకొస్తారు, వాళ్ళు గిఫ్ట్స్ ఇస్తారు, ఇంకా బంగారం కూడా పెడతారనమాట. ఆ సైడ్ తెలంగాణలో పుట్టోళ్ళ దావత్ అయితే ఇట్లా చేస్తాం అనమాట. అంటే పుట్టోళ్ళలు కట్టించడం అంటే పట్టుబట్టలు కట్టించడం అని అర్థం అనమాట. సో ఫంక్షన్ అంతా కూడా మనదే ఉంటుంది ఖర్చు. కాకపోతే ఈ బట్టలు అంటే పట్టుబట్టలు, దాంతోపాటు ఒడిబియ్యము, పిల్లలకి కానీ ఒకవేళ కూతురికి అల్లుడికి ఏమైనా బంగారం కానీ పెట్టాలనుకుంటే పెడతారనమాట. అట్లా పిల్లలిద్దరికి కూడా పళ్ళు పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా వచ్చిన రిలేటివ్స్, చుట్టాలు అందరూ కూడా ఇంకా వాళ్ళకి గిఫ్ట్ కలర్స్ కానీ గిఫ్ట్ కానీ అన్నీ ఇచ్చేసి ఫొటోస్ అయితే దిగారనమాట. సో ఇది మా అక్క బావ, మా తోడుకోడలు వాళ్ళు, ఇక్కడ మేము. సో ఇక్కడ మేము కూడా ఫోటో దిగేసి వచ్చేసాం అనమాట. ఇలాంటి ఫంక్షన్స్ మంచిగా అందరికీ హాలిడేస్ ఉన్నప్పుడే పెట్టుకోవాలి. అందరూ ఒక చోట గ్యాదర్ అవ్వడానికి, ఒక 1 or 2 days టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది కదా. నిజంగానే ఎగ్జాక్ట్గా మంచి టైంలో ప్లాన్ చేశారు మా అక్క వాళ్ళు అయితే. అందరికీ ఎగ్జామ్స్ అయిపోయినాయి, హాయిగా సమ్మర్ హాలిడేస్ ఇచ్చిర్రు. పెద్దగా మరీ మండిపోయి ఎండలు కావు కదా. ఇప్పుడిప్పుడే మే స్టార్టింగ్ అంటే April 30th రోజు అయిందనమాట ఈ ఫంక్షన్ అయితే. సో అట్లా మరీ ఎక్కువ అంత హెవీగా అయితే ఎండలు లేకపోయినా బాగానే ఉన్నాయి. కాకపోతే అడ్జస్ట్ చేసుకొని ఉండగలిగాము. ఫంక్షన్ అంతా ఒక ఎత్తు అయితే ఫంక్షన్ అయిపోయిన తర్వాత మా అల్లరి మరొక ఎత్తు అనమాట. ఇంకా ఫంక్షన్ అయిపోయిందంటే చాలా ఈవినింగ్ అయ్యేసరికి అందరం అట్లా కొద్దిసేపు చిల్ అయ్యి రిలాక్స్ అయ్యి ఇంకా డీజే పెట్టుకొని ఇట్లా డాన్సులు వేయాల్సిందే. బతుకమ్మ పండుగ అయినా, పెళ్ళైనా, ఫంక్షన్ అయినా ఏదైనా సరే మా దగ్గర డీజే పెట్టుకొని డాన్స్ చేయండి ఫంక్షన్ కంప్లీట్ అవ్వదు. అండ్ ఇక్కడ ఇంకో సర్ప్రైజ్ ఏంటి అని అంటే May 30th ఈ ఫంక్షన్ అయింది కదా, April 1st అన్న వదిన వాళ్ళ యానివర్సరీ అనమాట. సో ఇక్కడ సడన్ సర్ప్రైజ్గా అన్న వదిన వాళ్ళకైతే ఇక్కడ అంటే వదిన వాళ్ళ అక్క వాళ్ళు, చెల్లి వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు అనమాట. సో వాళ్ళైతే కేక్ కటింగ్ అనేది ప్లాన్ చేశారు. వాళ్ళు కేక్ తీసుకొచ్చి టేబుల్ అరేంజ్ చేసి 12 o'clockకి వాళ్ళిద్దరికి ఒక డ్యూయో సాంగ్ పెట్టి కేక్ కటింగ్ చేయించేదాకా మాకు తెలియదు అనమాట. అంత సర్ప్రైజ్డ్గా ఉంచారనమాట. సో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఎలాగో అన్న వదిన వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి వీళ్ళిద్దరికి అయితే ఒక డ్యూయో సాంగ్ అయితే వేసామన్నమాట. గుండెజారి గల్లత అయింది మూవీ ఉంటుంది కదా నితిన్ది. సో అందులో నుంచి చిన్నదన్న నీకోసం సాంగ్ అనమాట. వాళ్ళు ఎంత బాగా డాన్స్ చేశారంటే ఆ డాన్స్ వీడియో ఫుల్గా పెట్టాలని ఉంది. కాకపోతే నా ఛానల్కి మళ్ళీ స్ట్రైక్స్ వస్తాయి, కాపీరైట్ పడిపోతుందని నేనైతే ఇక్కడ సాంగ్ అయితే యాడ్ చేయలేదన్నమాట. మీరే పాడేసుకోండి మరి మైండ్లో. ఇంకా అన్న వదిన వాళ్ళ డాన్స్ అయిపోయిన తర్వాత ఇంకా అందరు కూడా కపుల్స్ అందరు కూడా ఇట్లా కపుల్ డాన్స్ అనమాట. మన దగ్గర కపుల్ డాన్స్ అంటే ఏ సాల్సానో, ఏ డ్యూయట్, ఏ రొమాంటిక్ సాంగ్స్ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇట్లా తీన్మార్ డాన్స్లే ఉంటాయి. కపుల్ డాన్స్ అయినా మరి ఏ డాన్స్ అయినా ఒకరిని చూసి ఒకరు ఎంత ఇన్స్పిరేషన్గా, ఎంత ఎనర్జెటిక్గా, ఎంత బాగా చేస్తున్నారంటే డాన్స్లు అసలు ఇప్పటిదాకా ఒక్కసారి కూడా వాళ్ళ లైఫ్లో డాన్స్ చేయని వాళ్ళు కూడా ఒకరిని చూసి ఒకరు మరి వచ్చి డాన్సులు చేశారనమాట. అంత హ్యాపీగా ఉంటుంది. అసలు ఒక్కొక్కరు ఎంజాయ్మెంట్ చూడండి, మీకే తెలిసిపోతుంది వీడియో. అసలు ఎట్లా విజిల్స్ వస్తున్నాయో, ఎట్లా క్లాప్స్ కొడుతున్నారో అట్లా ఉంటుంది మనతోని మన దావత్ అంటే. కొందరికి డాన్స్ చేయాలి అందరితో పాటు ఇలా హ్యాపీగా ఉండాలని లోపల ఉన్న బయటికి మళ్ళీ బిడియం, సిగ్గు అండ్ భయపడుతూ ఉంటారు. ఏమనుకుంటారు
చేస్తారో, తర్వాత మళ్ళీ ఏమైనా వెక్కిరిస్తారేమో, మనం డాన్స్ బాగా చేస్తామో లేదో అని. ఎవరికి మాత్రం ఏదొస్తుంది చెప్పండి? ఏదొస్తే అది చేస్తాం. ఇదిగోండి మేము కూడా అట్లనే చేస్తున్నాం. మా బావకి నలుగురిలో ఉండి ఎవరైనా పలకరించాలంటేనే పెద్ద సిగ్గు. అలాంటిది అందరిలో ఇట్లా డాన్స్ చేయాలంటే మరింత సిగ్గబ్బా అసలు. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు టాటా. ఇంతకీ మేము ఇక్కడ ఏం పాటకి డాన్స్ వేస్తున్నామో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి అబ్బా. ఆగండి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి.